ప్రతిసారి న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యే టైంకి మనలో చాలామంది ఈసారి లైఫ్ చేంజ్ అయిపోవాలి, హెల్త్ అండ్ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, త్వరగా నిద్ర లేవాలి, ఖర్చులు తగ్గించుకోవాలి, మనసును ప్రశాంతంగా పెట్టుకోవాలి. ఇలా చాలా చాలా చేంజెస్ ఒకేసారి జరిగిపోవాలని ట్రై చేస్తూ ఉంటారు. ఫస్ట్లో బాగానే ఉంటుంది, మంచిగా ఇంప్లిమెంట్ చేస్తారు అనుకున్నవన్నీ కూడా. ఒక 10 డేస్ తర్వాత ఆ ఉత్సాహం తగ్గిపోతుంది. మళ్ళీ ఓల్డ్ హ్యాబిట్స్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు అనిపిస్తుంది, ఎందుకు నేను ఇలా చేయలేకపోతున్నాను, ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాను, నాలో డిసిప్లిన్ లేదా, లేకపోతే నా సంకల్ప బలము సరిగ్గా లేదా, నాకు చేత రావట్లేదా, ఇట్లా సెల్ఫ్ డౌట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. కానీ నిజానికి ఒక్కొక్కసారి మనలో ఉండే ఒక హిడెన్ సమస్యని కనుక్కోగలిగితే ఆ ఒక్క హిడెన్ రూట్ కాజే రిమైనింగ్ అన్ని ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయగలదు, సెట్ చేసేయగలదు. దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇది చూసే ఉంటారు, కార్డ్స్ అన్ని వరుసగా నిలబెట్టుంటాయి. ఫస్ట్ కార్డుని టచ్ చేస్తే చాలు, రిమైనింగ్ అన్ని ఒకదాని వెంట ఒకటి పడిపోతూ ఉంటాయి. సరిగ్గా అదే ప్రిన్సిపల్ని మన లైఫ్కి అప్లై చేసుకుంటే మనకి జీవితంలో జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? అవి హెల్త్ ఇష్యూస్ కానీ, రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ కానీ, కెరియర్ ప్రాబ్లమ్స్ కానీ, హ్యాబిట్స్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాగే ఉంటాయి. వీటన్నిటిని అబ్బో ఇన్ని రకాల ప్రాబ్లమ్సా అని ఆ యాంగిల్లో చూడకుండా వాటన్నిటి వెనక ఉండే ఒకటే ఒక రూట్ కాజ్ అంటే ఫస్ట్ కార్డుని ఐడెంటిఫై చేయగలిగితే, ఆ ఫస్ట్ కార్డుని టచ్ చేస్తే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ పడిపోవాలి అనమాట. అలాగా కొంతమంది చూడండి, ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్, ఆ రోజంతా టెన్షన్గా బిజీగా గడిచిపోతుంది. నాకంటూ కనీసం హాఫ్ ఎన్ అవర్ కూడా కేటాయించుకోలేకపోతున్నాను, ఇల్లు ఆర్గనైజ్డ్గా పెట్టుకోలేకపోతున్నాను, ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ మనం కొంచెం డెప్త్ ఆలోచిస్తే వాళ్ళకి డైలీ ప్లాన్ ఉండదు, స్ట్రాంగ్ డైలీ రొటీన్ ఉండదు. అలా లేకపోవటం వలన ఏ పని ఎప్పుడు చేయాలో అనేది షెడ్యూల్ ఉండదు. దానివల్ల ఇంపార్టెంట్ పనులు కొన్నిసార్లు పోస్ట్ పోన్ అయిపోతూ ఉంటాయి. అలా పనులు పోస్ట్ పోన్ అయినప్పుడు అనవసర ఖర్చులు కూడా పెరుగుతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి, తన మీద తను ఫోకస్ చేసుకొని తన కోసం తను టైం కేటాయించుకొని ఆలోచించుకోలేదు. సో ఇప్పుడు మనం ఈ కేసులో తన మీద తను కేటాయించుకోలేకపోవడం, తన మీద తను టైం పెట్టలేకపోవటానికి, ఇల్లు ఆర్గనైజ్డ్గా పెట్టుకోలేకపోవటానికి, టెన్షన్ పడటానికి, ఇలా బిజీగా రోజంతా గడిచిపోవటానికి, మెకానికల్ లైఫ్, ఇదంతా కారణం ఏంటి? ఒకటే ఒకటి, డైలీ ప్లాన్. దాన్ని సెట్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పడిపోతాయి ఆటోమేటిక్గా. ఇంకా కొంతమంది చూడండి, జనరల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత ఖర్చులన్నీ పెరిగిపోతున్నాయి, పిల్లల మీద చిరాకు, భర్తతో గొడవలు, ఇట్లా ఫోకస్ చేసుకోలేకపోవటము, ఇలా ప్రాబ్లమ్స్, ఇలా కూడా వీటిలో కూడా అబ్బో ఇన్ని రకాల ప్రాబ్లమ్సా అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ నిజానికి అలాంటి వాళ్ళ లైఫ్ స్టైల్ మనం అబ్జర్వ్ చేస్తే చాలా లేట్ నైట్ 12-1 వరకు మొబైల్ యూస్ చేసి, నిద్ర సరిపోక మార్నింగ్ లేట్గా లేస్తారు. మార్నింగ్ లేట్గా లేవటం వలన ఫిట్నెస్ యాక్టివిటీస్ మిస్ అయిపోతాయి. అవి మిస్ అయితే స్లోగా హెల్త్ దెబ్బతింటుంది, ఎనర్జీ తగ్గిపోతుంది, చిరాకు పెరుగుతుంది. ఇదే చిరాకు పిల్లల దగ్గర వస్తుంది, భర్తతో గొడవలు ఇలాగే వస్తాయి, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్, ఫోకస్డ్గా ఉండలేకపోవటం. సో ఇవన్నీ కూడా ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ అయితే కాదు. వీటన్నిటి వెనుక ఉండే ఒకే ఒక ఫస్ట్ కార్డ్ ఏంటి అంటే స్లీప్ సైకిల్ సెట్ చేసుకోవటం. మన లైఫ్లో ఫస్ట్ కార్డ్ని, అదే రూట్ కాజ్ని, అన్ని ప్రాబ్లమ్స్కి ఉండే రూట్ కాజ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? దానికి ఒక చిన్న టిప్ చెప్తాను. ఏంటి అంటే, ఉన్న ప్రాబ్లమ్స్ని ఒక 5 కేటగిరీస్గా డివైడ్ చేయండి. అంటే ఆరోగ్యం, రిలేషన్స్, అంటే జనరల్గా మనస్సు, మనీ, ఇలాంటివే కదా కేటగిరీస్ మనకి. సో ఉన్న సమస్యల్ని ఇలా 5 కేటగిరీస్గా డివైడ్ చేసిన తర్వాత ప్రతి కేటగిరీకి మీరు మార్క్స్ ఇచ్చుకోండి. ఇప్పుడు హెల్త్ కేటగిరీ ఉంది, హెల్త్కి మీరు ఎంత హెల్దీ, అవుట్ ఆఫ్ 10 మీరు ఎన్ని మార్క్స్ ఇచ్చుకుంటారు? 7 ఇచ్చుకుంటారా, 9 ఇచ్చుకుంటారా, 10/10? మీ ఇష్టం, అది మీకే తెలుస్తుంది మీ హెల్త్ గురించి. ఇలాగా జెన్యూన్గా మీరు ఆ మార్క్స్ ఇచ్చుకుంటే ఈ 5 కేటగిరీస్లో ఏది తక్కువ మార్క్స్ వచ్చిందో ఆ వింగ్ తీసుకోండి, దాని గురించి ఆలోచించండి.
అంటే ఉదయాన్నే నిద్ర లేవలేకపోతున్నారు అంటే ఉదయం ఎలా నిద్ర లేవాలి అనే దాని గురించి కాకుండా రాత్రి ఎలా త్వరగా పడుకోవాలి అనే దాని మీద ఆలోచిస్తే సరిపోతుంది. ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అలాగే నెల తిరిగేసరికి శాలరీ మొత్తం అయిపోతుంది, ఆదాయాన్ని పెంచుకోవాలి అనే దానికంటే మొత్తం నెలలో అయ్యే ఖర్చులని ట్రాక్ చేయటం ఇంపార్టెంట్ అనేది ఆలోచిస్తే సరిపోతుంది. ఇలా ఆలోచిస్తే రియల్గా అది సమస్య లేక ఏదైనా పని వలన వచ్చిన ఫలితమా అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు పిల్లల మీద చిరాకు పడుతున్నాం అనుకోండి, నిజంగా పిల్లల బిహేవియర్ అలాగా ఉందా, లేదా మీకు పేషెన్స్ లేక ఆ చిరాకుతో వాళ్ళని డీల్ చేస్తున్నారా అనేది అర్థం చేసుకోవాలి. అప్పుడు అదే కారణం ఇదే. సో ఇలా మనం ఆలోచించిన క్షణం నుంచి మనం ఐడెంటిఫై చేయగలిగితే ఆ రూట్ కాజ్ని, డెఫినెట్గా ఆ రోజు నుంచి నీలో మార్పు వస్తుంది తెలియకుండానే. లైఫ్ ఒక్కసారిగా మారిపోదు, ప్రతిరోజు తీసుకునే చిన్న చిన్న డెసిషన్స్ వల్లనే మార్పు వస్తుంది. ఒక మంచి అలవాటు మరో మంచి అలవాటుని క్రియేట్ చేస్తుంది. ఇలాంటి మంచి అలవాట్లు రోజును మారుస్తాయి, రోజులు ఫ్యూచర్ని మార్చేస్తాయి. అలాగే ప్రతి సమస్య మీద కాన్సన్ట్రేట్ చేసి పోరాడకుండా రూట్ కాజ్ అబ్జర్వ్ చేయండి. ఆ రూట్ కాజ్ అబ్జర్వ్ చేస్తే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం స్ఫూర్తి వేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.